పూర్వీకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ప్రస్తుతం మనం కర్మ అనే దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో, స్టేట్మెంట్ కింద చెప్పాలంటే ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ యూ కన్సిడర్ టు బి యువర్ సెల్ఫ్ ఈజ్ కార్మిక్. సో, ఈ కార్మిక్ మ్యాటర్ ఏమిటిది? ఈ కర్మ అనేది దేనితో పోగుబడి ఏర్పడింది? అనే ఆ కార్మిక్ ఏదైతే ఉందో సబ్‌స్టెన్సు ఏమిటయ్యా అంటే ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావో దాని యొక్క పూర్తి సారాంశం అన్నమాట. ఇంతకుముందు వీడియోలో మనం సంకల్పం, స్వసంకల్పం ఇంకా చెప్పాలంటే. ఈ స్వసంకల్పం ఏదైతే ఉందో అది చాలా డీప్ లెవెల్ కార్మిక్ మ్యాటర్‌ని క్రియేట్ చేస్తుంది అనేది తెలుసుకున్నాం. అయితే ఈ స్వసంకల్పం అనేది ఎక్కడి నుండి ఉద్భవిస్తుంది? ఫ్రమ్ వేర్ డస్ యువర్ వొలిషన్ అరైజ్? యాస్ యూ హావ్ సీన్ ప్రీవియస్ ఎపిసోడ్‌లో మనం చూసాము. ఇట్ ఈస్ ఫ్రమ్ యువర్ ఐడెంటిఫికేషన్. నీ యొక్క ఐడెంటిఫికేషన్ నుండి వస్తుంది. అంటే నువ్వు దేనితో నిన్ను గుర్తిస్తుంటావో, నిన్ను దేనితో నువ్వు గుర్తించబడుతుంటావో, అంటే ప్రతి గుర్తింపు ప్రయత్నంగా సెపరేటెడ్‌నెస్ అనే ఫీలింగ్‌ని కలగజేస్తుంది. సెపరేటెడ్‌నెస్ అంటే నేను వేరు, అది వేరు అనే భావన. ఇప్పుడు మన చుట్టూలో బోలెడు వస్తువులు చూడంగానే, ఈ వస్తువులన్నీ నిర్జీవమైనవి. నేను జీవం ఉన్నవాడిని. మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం గదా! ప్రపంచంలో ఉండేవన్నీ సజీవులు, నిర్జీవులుగా క్లాసిఫికేషన్ జేయటం. సో, ఇలా విభజించటం అనేది కొన్ని లక్షణాలు, తేడాలు తీసుకొని విభజిస్తారు. కామన్‌గా ఉన్న తేడాలను బట్టి ఒక గ్రూప్ ఫార్మ్ చేస్తారు. ఇది సెపరేటెడ్‌నెస్. అలాగే నేను యానిమల్‌ని కాదు. యానిమల్ చూడంగానే నేను యానిమల్ కాదు. నేను యానిమల్ వేరు, నేను వేరు. సో, ఈ సెపరేటెడ్‌నెస్ అనేది అంతర్భాగంగా లోపల ఉండిపోతుంది. అలాగే ఫీమేల్‌ని ఆడవాళ్ళని చూడంగానే మగవాళ్ళకి నేను మగవాడిని, నేను ఆడదాన్ని కాదు అని ఒక సెపరేటెడ్‌నెస్ ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఆడవాళ్ళకి నేను ఆడదాన్ని, మగవాడిని కాదు అని ఒక సెపరేటెడ్‌నెస్ ఫీలింగ్ ఉంటుంది. ఇవి చెప్పినవి హ్మ్. డిఫరెంట్ లేయర్స్‌లో ఉంటాయి. నేను కొన్ని ఎగ్జాంపుల్సే చెప్పా. ఇప్పుడు ఫారిన్‌కెళ్ళామనుకో నేను ఇండియన్‌ని అనే ఐడెంటిఫికేషన్‌లో ఉంటా. ఇండియాలో ఇంకో స్టేట్‌కెళ్ళామనుకో నేను పలానా ఆంధ్రప్రదేశ్ వాడిని అనే స్టేట్‌లో ఉంటాం. నేను పలానా ఊరి వాడిని, పలానా క్యాస్ట్ వాడిని, పలాని మతాన్ని ఫాలో అయ్యేవాడిని, పలానా సొసైటీకి చెందిన వాడిని. ఇలా కూడా చాలా ఎగ్జాంపులుంటాయి. నేను ఈ విషయం బాగా తెలిసిన వాడిని, నాకు ఈ నైపుణ్యాలున్నవాడిని, నేను వీళ్ళకి ఫలానా చుట్టరికము, నేను వీళ్ళకి ఫ్రెండ్‌షిప్‌ని, వీడు నా ఫ్రెండ్ కాదు. ఇవన్నీ ఐడెంటిటీలు. రకరకాల ఐడెంటిటీలు. అంటే ఈ ఐడెంటిఫికేషన్‌లో ఉండొద్దు అనట్లా. బట్ ఆ ఐడెంటిఫికేషన్‌తో పాటు అటాచ్ వస్తున్న సెపరేటెడ్‌నెస్‌ని అవేర్‌నెస్‌లో ఉండాలి. అసలు ఈ ఐడెంటిఫికేషన్స్ అన్నీ ఎక్కడ నుండి అరైజ్ అవుతున్నాయి? అంటే మెమరీలోంచే. అంటే ప్రతి మెమరీయే గదా! నీ గురించి నువ్వు ఏదైతే కన్సిడర్ చేస్తున్నావో అదంతా నీ మెమరీయే. యూ బిలీవ్ యూ ఆర్ an individual because your memory tells you that దిస్ ఈజ్ హూ యూ ఆర్. నువ్వెవరు? నువ్విది అని నీ మెమరీ సెల్స్ చెప్తున్నాయి కాబట్టి నువ్వు ఇండివిడ్యువల్‌వి. నువ్వు ఆ ఇండివిడ్యువల్ ఫీల్ అవుతుంటావు. అలా నమ్ముతున్నావు నువ్వు ఇండివిడ్యువల్ అని. నిజానికి ఈ యూనివర్స్‌లో నువ్వు ఒక భాగము అనే విషయము
నీ యొక్క అవేర్‌నెస్ నుంచి బయటికి పోతుంది. Perhaps it would be more accurate and more useful, therefore, to describe karma as memory. అందుకు కర్మని మెమరీ కింద డిస్క్రైబ్ చేస్తే, వారిని అభివర్ణిస్తే అది ఎక్కువ ఉపయోగం మనం అర్థం చేసుకోవడానికి. థింక్ అబౌట్ ఇట్. ఒకసారి దీని గురించి ఆలోచించు. ఎవ్రీథింగ్ యూ కన్సిడర్ టు బి యువర్‌సెల్ఫ్ ఈజ్ ఏ రిజల్ట్ ఆఫ్ మెమరీ. సో, నువ్వు ఏదైతే మెమరీలో ఉందో, నువ్వు అనుకుంటున్నావో, నీ గురించి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదంతా నీ యొక్క మెమరీ యొక్క రిజల్టే కదా! వాట్ యూ కాల్ మీ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఇన్ ఎవ్రీ సెన్స్ ఆఫ్ ద టర్మ్ ఆఫ్ యువర్ పాస్ట్. సో, నీ యొక్క గతం యొక్క ఒక ప్రొడక్టే కదా! నువ్వు ఏది అనుకుంటున్నది. నేను ఫలానా వారి ఇంట్లో పుట్టాను. నేను ఫలానా ఇంట్లో పెరిగాను. ఫలానా చోట చదివాను. సో, నువ్వు ఏది ఫలానా అనుకుంటున్నావో అది నీ పాస్టే. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివాను. నేను డాక్టరేట్ అయ్యాను. ఇది పాస్టే కదా అది. పాస్ట్ యొక్క మెమరీ కదా! సో, ఎవ్రీథింగ్ దట్ హాస్ ఎver come into contact with you through 5 senses organs, whatever you saw, heard, smelled, tasted, touched is there in your memory. సో, నువ్వు ఏదైతే నీ 5 స్పర్శ జ్ఞానేంద్రియాల ద్వారా లోపలికి గ్రహిస్తున్నావో అదంతా నీ మెమరీ అయిపోతోంది. అండ్ ఇట్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ యువర్ పర్సనాలిటీ. నీ పర్సనాలిటీని కూడా అదే ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తోంది. ఎవ్రీ బిట్ ఆఫ్ మెమరీ దట్ యూ గ్యాదర్డ్ ఈస్ wakefulness and in sleep in this bag. సో, ఈ మెమరీ అనే బ్యాంక్‌లో నువ్వు మెలుకుతూ ఉన్నప్పుడు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషను, ఈవెన్ నీ స్లీపింగ్‌లో ఉన్నప్పుడు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా దీంట్లోనే ఉంది. వెదర్ యూ ఆర్ కాన్షియస్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్, ఎవ్రి సెల్ ఇన్ యువర్ బాడీ రిమెంబర్స్ అండ్ యాక్ట్స్ ఔట్ ఆఫ్ దట్ మెమరీ. సో, నువ్వు అది నీకు చైతన్య స్థితిలో జాగరూకతలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నీలో ఉండే ప్రతి కణము, నీ శరీరంలో ఉండే ప్రతి కణము గుర్తుంచుకొనే ఉంటుంది మెమరీ. ఈ మెమరీని గుర్తుంచుకొని ఉంటుంది. దాని పరంగానే యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇన్ ఎవ్రి మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవితంలో ప్రతి క్షణంలోను. లైఫ్ ఈజ్ టెల్లింగ్ యూ అబౌట్ యువర్ కర్మ అట్ ఎవ్రి ఇన్‌స్టంట్. అందుకని నీ లైఫు, నీ కర్మ గురించి ప్రతి క్షణంలో నీకు చెప్తూనే ఉంది. ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ యూ లిజన్ ఓన్లీ టు యువర్ థాట్స్. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమిటయ్యా అంటే, నువ్వు నీ థాట్స్‌ని మాత్రమే వింటున్నావు. అండ్ టు యువర్ నైబర్స్. నీ చుట్టుపక్కల వాళ్ళ గురించి వాళ్ళు చెప్పే విషయాలు లేదా నీ థాట్స్ మాత్రమే వింటున్నావు. ఇఫ్ యూ లిజన్ టు ద లైఫ్ ప్రాసెస్, ఈ ఈ లైఫ్ ప్రాసెస్‌ని, జీవన విధానాన్ని నువ్వు లిజన్ చేయటం తెలుసుకోతుంటే అసలు నో టీచింగ్ రిక్వైర్డ్, నో స్క్రిప్చర్స్ రిక్వైర్డ్. నీ 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 గురించి నువ్వు తెలుసుకోవడానికి. కర్మ ఈస్ ఎ బిగ్ నాయిస్. If you cannot hear it, it is simply because right now you are accustomed to listen to the outer world. నీ బాహ్య ప్రపంచాన్నే వినటానికి నువ్వు అలవాటు పడిపోయింది కాబట్టి, అవుట్‌వర్డ్ డైరెక్షన్‌లోనే నీ యొక్క రిసెప్టివిటీ ఉంది కాబట్టి, నువ్వు వినలేకపోతున్నావు. బట్ వన్స్ యూ లెర్న్ టు లిసన్ టు యువర్ ఇంటీరియారిటీ, ఒక్కసారి నీ అంతర్గత ప్రయాణం చేసి, నీ కర్మ చెప్తున్న నాయిస్, నీ బాడీలో ఉండే ప్రతి ప్రతి కణము చెప్తున్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే, యూ హియర్ యువర్ కార్మిక్ బెల్ లౌడ్, క్లియర్. చాలా చక్కగా పెద్దగా స్పష్టంగా నీకు నీ కార్మిక్ విషయం తెలుస్తుంది. యువర్ బాడీ ఈస్ ఎ హీప్ ఆఫ్ ఫుడ్ యూ హావ్ ఇండైజెస్టెడ్ ఓవర్ టైమ్. నీ శరీరం ఏమిటి? నువ్వు తిన్న ఆహారమే నీ శరీరంకి బిల్డింగ్ బ్లాక్స్ కింద పనిచేసి నీ శరీరం ఏర్పరిచింది. యువర్ మైండ్ ఈస్ ఎ హీప్ ఆఫ్ ఇంప్రెషన్స్ అండ్ ఐడియాస్ యూ హావ్ ఇంబైబ్డ్ అండ్ ప్రాసెస్డ్ ఓవర్ టైమ్. చెప్పండి ఇప్పటిదాకా నువ్వు ఏమైతే ఇంప్రెషన్స్‌కి క్రియేట్ చేసుకున్నావో లోపల, ఏవైతే ఐడియాలు ఫార్మ్ చేసుకున్నావో, ఏవైతే ప్రాసెస్ చేసావో లోపలొచ్చిన ఇన్ఫర్మేషన్‌ని అదంతా మెమరీలో ఉంటే అది మైండ్. సో, బోత్ ఆర్ క్రియేషన్స్ ఆఫ్ ద పాస్ట్. సో, నీ మైండ్ గాని, నీ శరీరం గాని 2 గతం నుంచి ఏర్పడినవే. బోత్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ మెమరీ. 2 మెమరీ యొక్క ప్రొడక్ట్సే.
So whether you identify with your body or your mind, you what you call your personality is simply an accumulation of the memory. ఇదిగో నువ్వు నీ పర్సనాలిటీ అని చెప్పుకునేదంతా నీ యొక్క మెమరీయే. అక్యుములేటెడ్ మెమరీయే. అందుకని ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ యూ కన్సిడర్ టు బి యువర్ సెల్ఫ్ ఈజ్ కార్మిక్ అంటాం. ఎందుకంటే మెమరీయే కర్మకి మూల కారణం గదా! రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.